హాయ్ అండి అందరికీ. అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవకాయ పచ్చడి. ఈ సమ్మర్‌లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఆవకాయ పచ్చడి పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంటారు నాకు తెలిసి. ఎవ్రీ ఇయర్ అయితే మా అమ్మ ఆవకాయ పచ్చడి పెట్టి నాకైతే పంపిస్తుందండి. చాలా బాగుంటుంది మా అమ్మ పెట్టే ఆవకాయ పచ్చడి. మా అత్తయ్య కూడా పెడతారు. కాబట్టి మా అమ్మ కూడా పెట్టి పంపిస్తుందనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చూసేయొచ్చు. మీరు ఎర్రటి కారంలో ఆ ముక్కలు వేసి అలా కలుపుతుంటే నాకైతే నోరు ఊరిపోయిందండి అసలు. వేడి వేడి అన్నము, ఈ ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తింటే అసలు అబ్బబ్బా! ఎంత బాగుంటుందో అసలు టేస్ట్ అయితే. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ విలేజ్‌లో ఈ ఆటలు హైదరాబాద్‌లో అయితే ఈ ఆటలు అవి ఇవి ఏవి ఉండవు. ఈ విలేజ్‌లకొస్తే అయితే చాలా ఆటలాడి ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే చూసేయొచ్చు వేడి వేడి అన్నము వేసి కలిపి మా అమ్మ అయితే ముద్దలు పెడుతుంది. అసలు చాలా బాగా తిన్నారు మా పిల్లలు కూడా అయితే. ఉదుతో అయినా బాగా తిన్నారు. ఇంకో రకం ఆవకాయ పచ్చడి ఇది. నువ్వుల ఆవకాయ పచ్చడి అంటారనమాట. ఇది కూడా పెట్టింది మా అమ్మ అయితే. ఇదైతే పప్పు కాంబినేషన్‌లో అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఈ ఆవకాయ పచ్చడి. ఇది అయితే కొంచెమే పెట్టింది మా అమ్మ అయితే. వాళ్ళకి కొంచెం, నాకు కొంచెం పంపిద్దామని చెప్పేసి కొన్ని ఆవకాయ ముక్కలతో ఇలా ఈ పచ్చడి పెట్టిందనమాట. ఇది కూడా నాకు చాలా బాగా ఇష్టము. ఇది టమాటా పప్పు కాంబినేషన్‌లో తింటే అయితే చాలా బాగుంటుంది అసలు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆ ఎర్రటి కారం కలిపి పెడితే కడుపు నిండిపోయింది. మళ్ళీ దీన్ని చూస్తే నోరు ఊరిపోతుందండి. మళ్ళీ కలిపి మళ్ళీ పెట్టింది మా అమ్మ అయితే అందరికీ. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఈ సమ్మర్‌లో మీరు ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా? నాకు తెలిసి అందరూ పెట్టుకొనే ఉంటారు. మొత్తం చాలా బాగా ఈ ఆవకాయ పచ్చడితో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.